హాయ్ ఆల్. ఈరోజు మనం బిఐ రిపోర్ట్స్లో హెచ్టిఎంఎల్ అవుట్పుట్స్ మనం చాలా జనరేట్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా మనం యూజ్ చేసే ఫార్మాట్ ఏంటంటే ఆర్టీఎఫ్ టెంప్లెట్స్ని క్రియేట్ చేసి దాని నుంచి మనం హెచ్టిఎంఎల్ అవుట్పుట్స్ని జనరేట్ చేస్తాం. సో ఈరోజు మనం ఎక్స్ఎస్ఎల్ టెంప్లెట్స్ యూజ్ చేసి హెచ్టిఎంఎల్ అవుట్పుట్స్ని ఎలా జనరేట్ చేయొచ్చు, అందులో ఫ్యూ ఇంటరాక్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ రిపోర్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మీకు ఫ్యూ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే నా కర్సన్ తీసుకెళ్ళి ఎంప్లాయీ నేమ్ మీద ప్లేస్ చేస్తానో తనకు సంబంధించిన సమ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. యు సీ హియర్ వెన్ ఐ ప్లేస్డ్ ఇట్ ఆన్ స్టీవర్డ్ మ్యాండీ, ఇట్ ఈస్ షోయింగ్ 5555319. It is his phone number. Next it is showing his email address, and the third one is person number. If I hover on marketing manager Marian, it is showing different details. అలాగనమాట మనం పర్సన్ నేమ్ టు నేమ్ మార్చే కొద్దీ అలా పర్సన్ డీటెయిల్స్ తన ఒక పర్సన్ రికార్డ్ యొక్క డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అలాగా. సో ఇప్పుడు ఇలా ఇంటరాక్టివిటీస్ వచ్చే అవుట్పుట్స్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాము. సో ముఖ్యంగా నేను దీనికి కావాల్సిన డేటా మోడల్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఫస్ట్ డేటా మోడల్ ఈ సెటప్స్ అన్ని చూసిన తర్వాత మనం టెంప్లెట్ ఎలా జనరేట్ చేయొచ్చు అనేది చూద్దాము. నేను ఫస్ట్ ఇక్కడ ఎడిట్ రిపోర్ట్ క్లిక్ చేస్తున్నాను, డేటా మోడల్లోకి వెళ్తున్నాను. ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ డేటా మోడల్ అండి. లైక్ దీని క్వరీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనం కనుక క్వరీ చూస్తే జస్ట్ పర్ ఆల్ పీపుల్ ఎఫ్, పర్ పర్సన్ నేమ్స్ ఎఫ్, పర్ ఈమెయిల్ అడ్రసెస్ నుంచి జస్ట్ మనకు కావాల్సిన డేటా తీసుకున్నాను. రో నేమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాం కాబట్టి 10 rows చాలని చెప్పి రో నేమ్ 10 పెట్టాను. మిగతా కండిషన్స్ అన్ని సేమ్, పిఏపిఎఫ్, పిపిఎన్ఎఫ్ అండ్ ఫ్రమ్ పిపిఎన్ఎఫ్ టు అదర్ థింగ్స్ లైక్ నేమ్ టైప్ గ్లోబల్. ఓకే, ఆ తర్వాత పర్ ఫోన్స్కి పిపి నుంచి పెట్టాను. అండ్ లైక్ ఇక్కడ ఇమేజ్ డేటా కూడా తీసుకున్నాను, బట్ ఇమేజ్ మనం చూపించట్లేదు. ఇమేజ్ వి విల్ సీ ఇన్ అదర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడైతే మనం ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, ఇంకా పర్సన్ నెంబరు, ఈ డీటెయిల్స్ మనం పర్సన్ నేమ్ మీద ఓవర్ చేయగానే వచ్చేటట్టు చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ పారామీటర్ కూడా ఏం లేదు, నేను పారామీటర్ కామెంట్ చేస్తాను ఎందుకంటే మనం ఇక్కడ రో నేమ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 పెట్టాం కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ సింపుల్ డేటా మోడల్. అండ్ ఈ డేటా మోడల్కి మనం శాంపుల్ సేవ్ చేసుకొని అండ్ క్రియేట్ రిపోర్ట్ కొట్టి రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం టెంప్లెట్ అనేది ఎలా జనరేట్ చేస్తాం అనేది దీనికి చూద్దాం అనమాట. ఓకే, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఒక ఎడిటర్ని చూస్ చేసుకున్నాను. ఏదో ఒక ఎడిటర్లో మనం ఈ కోడ్ని రాసేయచ్చు. ఎక్స్ఎస్ఎల్ టెంప్లెట్ కాబట్టి మనం దీన్ని .xsl సేవ్ చేద్దాం. లెట్ మీ సేవ్ దిస్ థింగ్ ఇన్ యాజ్ .xsl ఫైల్. మనం ఈ ఎక్స్ఎస్ఎల్ టెంప్లెట్ని సేవ్ చేసేసాం. ఇప్పుడు మనం టెంప్లెట్లో కావాల్సిన కోడింగ్ చూద్దాం అనమాట. ఇది ఎక్స్ఎస్ఎల్ టెంప్లెట్ కాబట్టి ముందు దీనికి డెఫినేషన్స్ కొన్ని రాయాలి. లైక్ XML ఏ వర్షన్ వాడుతున్నాము, ఎన్కోడింగ్ ఏంటి, అండ్ స్టైల్ షీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇలాంటివన్నీ రాయాలి. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అవి డిక్లేర్ చేస్తున్నాను. XML స్పేస్ వర్షన్ వచ్చేసరికి 1.0, వర్షన్ ఈజ్ ఈక్వల్ టు 1.0. ఓకే, తర్వాత ఎన్కోడింగ్ UTF-8 ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నది. ఓకే, ఆ తర్వాత మనం XSL స్టైల్ షీట్ వర్షన్ అండ్ XML నేమ్ స్పేస్ ఇస్తాము. ఓకే, దీనికి www.organization ఒకటి ఉంటుంది. ఓకే, ఇలా మనం ముందుగా ఈ స్టైల్ షీట్ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, స్టైల్ షీట్ ఓపెన్ చేసాం కాబట్టి స్టైల్ షీట్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి. స్టైల్ షీట్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేద్దాం. ఎస్, క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసాము. సో ఈ స్టైల్ షీట్ యొక్క క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ మధ్యలో మనం మన కోడ్ని రాసుకోవాలి. సో మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఫస్ట్గా ఒక టెంప్లెట్ డిఫైన్ చేస్తాం. XSL:template. ఈ టెంప్లెట్ మనకి రూట్తో మ్యాచ్ అవ్వాలి. సో రూట్తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసాను అనమాట. మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్.
ఓకే, రూట్తో వచ్చేటట్టు పెట్టాను. టెంప్లెట్ ఎండింగ్ ట్యాగ్ కూడా కావాలి మనకి. సో ఎండింగ్ ట్యాగ్ కూడా పెట్టేసాము. ఫార్మాట్ చేస్తాను. ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో, టెంప్లెట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మనం బాడీ క్రియేట్ చేసుకుంటాం. మన బాడీ క్రియేట్ చేయడానికి ఇది HTML అవుట్పుట్స్ కాబట్టి మనం డైరెక్ట్గా HTML ట్యాగ్సే వాడేయచ్చు. సో నేను ఇక్కడ HTML ట్యాగ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ట్యాగ్ HTML ట్యాగ్ తర్వాత మనకి క్లోజింగ్ ట్యాగ్ కూడా పెట్టేస్తున్నాను HTMLకి. ఓకే, /HTML వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిలో హెడ్ ట్యాగ్, స్టైల్ ట్యాగ్, బాడీ ట్యాగ్ అన్నీ పెట్టాలి. హెడ్, ఓకే, హెడ్ ట్యాగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో స్టైల్ ట్యాగ్, బాడీ ట్యాగ్ తీసుకోవాలి. హెడ్లో స్టైల్ ట్యాగ్, హెడ్లో ఇప్పుడు స్టైల్ ట్యాగ్ ఉంటుంది. స్టైల్ ట్యాగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు హెడ్ ట్యాగ్ కింద బాడీ ట్యాగ్ తీసుకుందాం. బాడీ ట్యాగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టైల్ ట్యాగ్లో మనం క్లాసెస్ రాసుకుంటాం CSS. బాడీ ట్యాగ్లో మనకు కావాల్సిన కంటెంట్ అంతా రాసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ ఏం కావాలి, మనకి నేమ్స్ జనరేట్ అవ్వాలి. మనం ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే మనం ఇలా నేమ్స్ అన్నీ వరుసగా రావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బాడీ ట్యాగ్లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ని పెట్టేస్తాం అన్నమాట. మనకి ఫస్ట్ ఒక డివ్ని తీసుకుంటాను. ఈ డివ్కి కంటైనర్ అనే క్లాస్ని యాడ్ చేస్తాను అనమాట. క్లాస్ని పైన డిఫైన్ చేస్తాను. క్లాస్ = కంటైనర్. ఓకే, కంటైనర్ అని పెట్టాను. ఆ తర్వాత ఈ డివ్ ట్యాగ్లో మనకు కావాల్సిన డేటాని లూప్గా తిప్పాలి. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మనం లూప్కి కావాల్సిన దాన్ని XSL: ఫర్ ఈచ్ అనేది మనకి XML లైక్ BIP డేటా మోడల్ నుంచి మనకి రికార్డ్స్ వస్తాయి అనమాట XML డేటా ఫార్మాట్లో. సో దానికోసం అని చెప్పేసి మనం ఫర్ ఈచ్ అండ్ రికార్డ్ రన్ చేయాలి కాబట్టి ఫర్ ఈచ్ అనమాట. సేమ్ టెంప్లెట్స్లో, మిగతా టెంప్లెట్స్లో లైక్ XMLలో కానీ అలా ఎలా రాస్తామో ఇక్కడ కూడా అంతే. సెలెక్ట్ కాకపోతే సింటాక్స్ వేగా ఉంటుంది. select = x, వాల్యూ ఆఫ్ సెలెక్ట్ = మనకి ఇక్కడ డేటా ds /g_1. ఓకే, ఇలా రాసేసి ట్యాగ్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట ఫర్ ఈచ్. ఓకే, ఫర్ ఈచ్ రాసిన తర్వాత క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేసింది. నేను ఒకసారి ఫార్మాట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంటైనర్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసాం కదా, ఆ కంటైనర్ క్లాస్కి కావాల్సినవి మనం పైన డిఫైన్ చేద్దాము. దానికంటే ముందు అసలు మనం బాడీ క్రియేట్ చేసాం, బాడీ ఎలా ఉండాలో కూడా రాద్దాం. బాడీ ట్యాగ్కి ఏమేమి స్టైల్స్ ఉండాలో అవి రాస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఈ గ్రే కలర్ వచ్చేటట్టు తీసేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ కంటైనర్ క్లాస్ కాబట్టి దాన్ని మనం డాట్ కంటైనర్ కింద ఇస్తాము. మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఈ లోపల నేను మనకి డిస్ప్లే అనేది వన్ ఆఫ్ ద CSS ప్రాపర్టీ. డిస్ప్లే ఫ్లెక్స్ కింద పెడుతున్నాను. ఆ తర్వాత ఫ్లెక్స్ ర్యాప్ వచ్చేసరికి ర్యాప్గానే ఉంటుంది. ఆ తర్వాత జస్టిఫై కంటెంట్ వచ్చేసరికి ఫ్లెక్స్ స్టార్ట్ కింద ఇస్తాను అనమాట. జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీ ఫ్లెక్స్ స్టార్ట్.
స్టార్టింగ్ వచ్చేటట్టు. సో ఇది మనకి కంటైనర్ క్లాస్ డెఫినేషన్ అవుతుంది. ఇప్పుడు మనం డేటా లూప్ తిప్పాం కదా, ఇందులో ఏం చేద్దామంటే మనం డ్యూ ట్యాగ్స్ తీసుకొని అందులో మనకు కావాల్సిన పర్సన్ నేమ్స్ వచ్చేటట్టుగా రాద్దాము. ఓకే, బట్ ముందుగా లైక్ పర్సన్ నేమ్స్ వచ్చేటట్టుగా రాస్తాము. బట్ ముందుగా లైక్ మనకి టూల్ టిప్స్ ఇవన్నీ ఉండాలి కదా, దానికోసం కూడా చిన్న సెటప్ ఒకటి పెడదాము. ఇక్కడ డ్యూ ట్యాగ్ తీసుకొని డ్యూ క్లాస్, ఈ కంటైనర్ అనేది ఆల్ చైల్డ్ నోడ్స్కి వెళ్తుంది. బట్ మనకి ఇక్కడ కంటైనర్ ఐటమ్ అనేది ఇంకో క్లాస్ తీసుకుందాం. కంటైనర్ ఐటమ్. ఓకే, ఈ కంటైనర్ ఐటమ్లో మన నేమ్స్ వచ్చేటట్టు రాద్దాం. ప్రతిదానికి ఒక క్లాస్ ఉంటూ వెళ్ళిపోతుంది. ఇందులో వచ్చేసరికి కంటైనర్ ఐటమ్ క్లాస్ అంటూ వెళ్ళిపోతుంది. ఇందులో చైల్డ్స్ రాసే ముందు ఇక్కడ మనం క్లాస్ని డిఫైన్ చేద్దాం. డాట్ కంటైనర్ ఐటమ్. కంటైనర్ ఐటమ్స్ అనేవి మనకి ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ రాసేద్దాం. ఓకే, కంటైనర్ ఐటమ్స్. కంటైనర్ ఐటమ్ కింద ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ 30 పిక్సెల్. ఓకే, 30 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చేస్తున్నాను. ఇందులో మనం ఒక ఇంకో డ్యూని తీసుకుందాం. డ్యూ, ఇక్కడ క్లాస్ వచ్చేసరికి టూల్ టిప్. ఎందుకంటే మనం మన నేమ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు, ఇక్కడ పర్సన్ నేమ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు మనకి ఒక టూల్ టిప్ కనిపించాలి. ఆ టూల్ టిప్ కోసం ఎంటైర్ డ్యూకి టూల్ టిప్ ప్లేస్ చేస్తున్నాము. ఇందులో మనకు కావాల్సిన నేమ్ వచ్చేటట్టు పెడుతున్నాం అనమాట. నేమ్కి మనం సేమ్ XSL వాల్యూ ఆఫ్ సెలెక్ట్. ఓకే, XSL వాల్యూ ఆఫ్ సెలెక్ట్. ఇక్కడ మనం మనకి స్ట్రక్చర్లో ఉండే ట్యాగ్స్ తీసుకోవాలి. మనకి ఇక్కడ డేటా మోడల్లో స్ట్రక్చర్లో ఉండే ట్యాగ్ వచ్చేసరికి ఫుల్ నేమ్. ఓకే, ఆ స్ట్రక్చర్ ఎక్కడ చూడాలో కూడా చూపిస్తాను మీకు. ఈ ఫుల్ నేమ్ అనే ట్యాగ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే, మనం డేటా మోడల్కి వస్తే ఇక్కడ మన డేటా మోడల్లో ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. స్ట్రక్చర్లో మనకి ఏ గ్రూప్ ఉంది, డేటా డిఎస్లో G1 ఉంది, G1లో పర్సన్ నెంబర్ ఉంది, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం మన ఫస్ట్ ఏం చేసాం, ఫర్ ఈచ్ లూప్లో డేటా _DS/G1. మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు డేటా మోడల్కి వచ్చేసేసి డేటా క్లిక్ చేసి వ్యూ క్లిక్ చేసిన తర్వాత ట్రీ వ్యూలోనే స్ట్రక్చర్ చూడండి. డేటా డిఎస్లో G1 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, మనకి ప్రతి G1 రికార్డులో నుంచి డేటా రావాలి. సో ఇక్కడ 5 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి నాకు 5 లూప్ అవ్వాలి. సో ఫర్ ఈచ్ డేటా డిఎస్ G1 అని చెప్పి నేను ఇక్కడ ఫర్ లూప్ రాశాను అనమాట మన కోడింగ్లో, డేటా డిఎస్ G1. సో ఇప్పుడు మనం ఇందులో ప్రతి ఒక్కొక్క డ్యూ రావాలి. ఆ డ్యూకి కంటైనర్ ఐటమ్ ఉండాలి, అందులో టూల్ టిప్ ఉండాలి, టూల్ టిప్లో మన నేమ్ రావాలి. ఓకే, సెలెక్ట్ ఫుల్ నేమ్ అని రాశాను. సో ఇప్పుడు మనకి నేమ్ వచ్చింది, నేమ్కి ఓ టూల్ టిప్ ఉంది. ఇప్పుడు టూల్ టిప్లో టూల్ టిప్ టెక్స్ట్ రావాలి. అసలు టూల్ టిప్ కూడా మనం ఒక స్టైల్ డిఫైన్ చేయాలి. ఇక్కడ ఆ స్టైల్ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసేద్దాం. ఇక్కడ టూల్ టిప్కి మనం డిఫైన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి టూల్ టిప్ అని చెప్పేసి మనం ఇక్కడ ఒక 2 బ్రాకెట్స్ని పెట్టేద్దాము. టూల్ టిప్. ఇప్పుడు టూల్ టిప్లో మనం మన టూల్ టిప్ ఎక్కడ రావాలి, పైన రావాలా కింద రావాలా, పొజిషన్ తీసుకోవాలి. పొజిషన్ రిలేటివ్ తీసుకుంటున్నాను. డిస్ప్లే కూడా ఇన్లైన్ బ్లాక్ తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత బార్డర్ ఎలా ఉండాలి, బార్డర్ బాటమ్ వచ్చేసరికి 1 పిక్సెల్ డాటెడ్ బ్లాక్ ఉంచుతున్నాను. అండ్ మార్జిన్స్ ఇలాంటివి మనకేం అక్కర్లేదు. మనకు కావాల్సిందల్లా కర్సర్ ఎలా ఉండాలి, కర్సర్ అనేది పాయింటర్ టైప్లో ఉండాలి మనకి. ఓకే, సో ఇలా మనం మొత్తం క్లాసెస్ని డిఫైన్ చేసేసాం. లైక్ కావాల్సిన పాయింట్స్ అన్నిటిని మనం డిఫైన్ చేసేసాం. ఓకే, ఒకసారి ఫార్మేట్ చేస్తాను. సో ఇలా మనకు కావాల్సిన టూల్ టిప్ కూడా రెడీ అయిపోయింది.
మనకి టూల్ టిప్ ఏం కావాలి, ఎలా ఉండాలి, షేప్ డిఫైన్ చేసాము, పొజిషన్ డిఫైన్ చేసాము. మనకి టూల్ టిప్ టెక్స్ట్ ఎలా ఉండాలో చెప్పాలి కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ బాడీకి వచ్చేసేసి ఇక్కడ మనం నేమ్ కిందే, అంటే నేమ్ రాగానే నేమ్కి కావాల్సిన లైక్ నేమ్కి కావాల్సింది టూల్ టిప్ టెక్స్ట్ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసేసుకోవాలి. లైక్ స్పాన్ ట్యాగ్ ఒకటి తీసుకుంటున్నాను. స్పాన్ ట్యాగ్కి టూల్ టిప్ టెక్స్ట్ అనే క్లాస్ ఒకటి పెట్టేస్తున్నాను. ఓకే, ఈ స్పాన్ ఎండింగ్ కూడా మనకి ఉండాలి, /స్పాన్. ఓకే, ఈ స్పాన్లో మనకు కావాల్సిన టూల్ టిప్ టెక్స్ట్ అంతా రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ div కంటైనర్ వచ్చేసరికి ఇది, నెక్స్ట్ XSL ఫర్ ఈచ్ రాసాం లోపు, నెక్స్ట్ div వచ్చేసరికి ఇది అవుతుంది అనమాట. థర్డ్ div వచ్చేసరికి ఈ స్పాన్ తర్వాత రావాలి. ఓకే, థర్డ్ div కూడా వచ్చేసింది. ఫార్మాట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ టూల్ టిప్ టెక్స్ట్లో మనం ఇంకో div తీసుకుందాం, ఎందుకంటే మనకి డేటా 1 లైన్ ఆఫ్టర్ 1 లైన్ రావాలన్నమాట. div, ఈ divలో నేను XSL ట్యాగ్స్ మళ్ళీ వాడతాను. XSL వాల్యూ ఆఫ్ సెలెక్ట్ ఫుల్ నేమ్ వచ్చేటట్టు తీసేసుకున్నా. ఇక్కడ ఫుల్ నేమే వచ్చింది, మనకి ఫుల్ నేమ్ అక్కర్లేదు. ఇక్కడ కావాల్సిన మనకి పర్సన్ నెంబర్ ఆర్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్. సో ఫోన్ నెంబర్ ఇలా ఇచ్చేసాను అనమాట. ఓకే, స్పాన్లో div ట్యాగ్ తీసుకున్నాం, ఫోన్ నెంబర్ వచ్చేసింది ఇలా. ఆ నెక్స్ట్ మనకి సేమ్ ఇదే ట్యాగ్ని కాపీ చేసేసి ఇంకో 3 పెట్టేద్దాం ఇక్కడ, div. ఓకే, ఇప్పుడు ఫోన్ నెంబర్ వచ్చింది. ఫోన్ నెంబర్ తర్వాత మనకి పర్సన్ నెంబర్ లేదంటే ఈమెయిల్ అడ్రస్, email_address. ఆ నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్ నెంబర్ అలానే ఉంది, ఫోన్ని పర్సన్ చేస్తాం, రెస్యూమ్. ఓకే, సో ఇప్పుడు మనకి టూల్ టిప్ ఒకటి ఉంది, దానిలో టూల్ టిప్ టెక్స్ట్ ఉంది. టూల్ టిప్లో ఫస్ట్ మనం ఫుల్ నేమ్ రాసాము ఒక వాల్యూని, టూల్ టిప్ టెక్స్ట్లో మనం ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పర్సన్ నెంబర్ రాసాము. సో ఇదంతా మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సేవ్ చేయొచ్చు, బట్ మనం టూల్ టిప్ టెక్స్ట్కి ఏ క్లాస్ రాయలేదు అనమాట. ఇక్కడ టూల్ టిప్ టెక్స్ట్ కూడా క్లాస్ రాసేద్దాం, టూల్ టిప్ టెక్స్ట్. ఇక్కడ ఏమన్నా రాసాము, టూల్ టిప్ టెక్స్ట్. సేమ్ ఇదే కాపీ చేసి క్లాస్ నేమ్ని ఇక్కడ టూల్ టిప్ టెక్స్ట్ అని పెట్టేస్తాను. ఓకే, టూల్ టిప్ టెక్స్ట్ అని పెట్టేసాను అనమాట. ఇప్పుడు టూల్ టిప్ టెక్స్ట్కి విజిబిలిటీ ఒకటి, విడ్త్ మనకి ఎలా విడ్త్ ఉండాలి అనేది. ఈ విడ్త్ ప్రాపర్టీ వచ్చేసరికి మనం డిఫైన్ చేసుకునేది రెస్పాన్సివ్ లేఅవుట్ అయితే ఒకలాగా, జస్ట్ మనం ఫిక్స్డ్ విడ్త్ ఉండాలంటే అలా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్లాక్ పెడుతున్నాను. ఆ నెక్స్ట్ కలర్, మన టెక్స్ట్ కలర్ ఏది కావాలని కలర్ వచ్చేసరికి వైటే వదిలేస్తున్నాను. ఆ తర్వాత టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసరికి సెంటర్ పెడుతున్నాను. నెక్స్ట్ బోర్డర్ రేడియస్ కూడా కావాలి మనకి, 6 పిక్సెల్ పెడుతున్నాను. నెక్స్ట్ ప్యాడింగ్ 50 పిక్సెల్ జస్ట్ 5 పిక్సెల్ జస్ట్ 0, ఇది కూడా అలానే వదిలేస్తున్నాను ప్యాడింగ్. నెక్స్ట్ పొజిషన్ మనం అబ్జల్యూట్ చేస్తున్నాం. ఓకే, ఆ నెక్స్ట్ Z ఇండెక్స్ -1 పెడుతున్నాను. ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం టూల్ టిప్ టెక్స్ట్ కోసం రాస్తున్నాము. ఓకే, టూల్ టిప్ టెక్స్ట్ కోసం రాసేసాను. ఫార్మాట్ డాక్యుమెంట్, let me put it like this. Okay, 5 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, అంత రాసేసాము. టూల్ టిప్ టెక్స్ట్ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ మనకి టూల్ టిప్ అనేది మనం మన నేమ్ మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడే అవ్వాలి. సో దానికి .టూల్ టిప్ హోవర్ అనే ఒక హోవర్ అనేది వన్ ఆఫ్ ద యాక్షన్. టూల్ టిప్ క్లాస్కి హోవర్, HOVR హోవర్ అనే యాక్షన్ తీసుకొని .టూల్ టిప్ టెక్స్ట్. ఓకే, మనకి టూల్ టిప్ కింద టూల్ టిప్ టెక్స్ట్ అనే క్లాస్ ఉంది. లైక్ ఇన్సైట్ కింద అంటే ఇన్సైట్ కింద స్ట్రక్చర్.
టూల్ టిప్ లోపల టూల్ టిప్ టెక్స్ట్ అనే క్లాస్ ఉంది. సో ఆ టూల్ టిప్ మీద ఓవర్ యాక్షన్ జరిగినప్పుడు మనకి ఏముండాలి అనేది ఇక్కడ ఏం రాస్తామంటే, మనం పైన క్లాస్లో హిడెన్ అని రాసాం కదా, టూల్ టిప్ అనేది హిడెన్ రాసాం, ఇక్కడ విజిబిలిటీ హిడెన్ అని రాసాం. ఎందుకు? బై డిఫాల్ట్ అది హిడెన్గా ఉండాలి కాబట్టి. ఇక్కడ ఓవర్ చేసినప్పుడు ఆ హిడెన్ని విజిబుల్ కింద మార్చేస్తాను. సో ఓవర్ యాక్షన్ జరిగినప్పుడే మనకి ఈ టూల్ టిప్ అనేది విజిబుల్ అవుతుంది, లేదు అంటే అవ్వదు. ఇప్పుడు కనుక మనం టూల్ టిప్ ఓవర్ యాక్షన్ అప్పుడు ఏం క్లాస్ రాయలేదంటే బై డిఫాల్ట్ అన్ని టూల్ టిప్స్ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనం కోడ్ రాసి దీన్ని సేవ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ని మనం అప్లోడ్ చేద్దాము. నేను ఇక్కడ టెంప్లెట్ XSL 6 కాబట్టి నేను దీన్ని అప్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. ఈ రిపోర్ట్లో యాడ్ న్యూ లేఅవుట్ కొడుతున్నాను, అప్లోడ్ క్లిక్ చేశాను, test2 అని వెయిట్ చేస్తున్నాను, చూస్ ఫైల్ చూస్ చేసుకుంటాను, ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఆల్రెడీ ఒక టెంప్లెట్ XSL టెంప్లెట్ అనే నేమ్తో ఉంది కాబట్టి XSL టెంప్లెట్ 2-3 అని చెప్పి మన ఫైల్ నేమ్ మార్చి అదే సేవ్ చేసేసాను. అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం XSL స్టైల్ షీట్, HTML, XML, టెక్స్ట్ ఈ 3 సపోర్ట్ చేసే ఫార్మాట్ని తీసుకోవాలి. FO అంటే XSL స్టైల్ షీట్స్లో 2 రకాలు ఉంటాయి. XSL అంటే XML స్టైలింగ్ లాంగ్వేజ్, అందులో FO అంటే ఫార్మాటింగ్ ఆబ్జెక్ట్స్ అని, XSLT అంటే ట్రాన్స్ఫర్మేషన్, XML స్ట్రక్చర్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, FO ఒకటి. ప్రీవియస్గా XSL అంటే XML స్టైలింగ్ లాంగ్వేజ్ ఒకటే ఉండేది ఇనిషియల్గా. ఆ తర్వాత XSLT అండ్ XSL4 అని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. XSLT అంటే XML స్ట్రక్చర్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే స్ట్రక్చర్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ పేరెంట్ నోడ్స్, చైల్డ్ నోడ్స్ని ఆల్టర్ చేసి ఎంటైర్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడానికి అలా వాడేవాళ్ళు. XSL స్టైల్ షీట్ FO అంటే ఫార్మాటింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ కలర్ కోసం వాటి కోసం అలా వాడేవాళ్ళు. బట్ మన XSL స్టైల్ షీట్లో HTMLని XSLని మూడు మ్యాప్ చేస్తున్నాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ కొట్టేయాలన్నమాట. వన్స్ ఈ టెంప్లెట్ అప్లోడ్ అయిపోగానే మనం ఆ రిపోర్ట్ అవుట్పుట్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సేవ్ చేసేస్తున్నాను, ఆల్రెడీ టెంప్లెట్ అప్లోడ్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. నేను వ్యూ రిపోర్ట్ కొడుతున్నాను. వ్యూ రిపోర్ట్ అవ్వగానే డిఫాల్ట్ మనకి మన టెస్ట్ ఇది వస్తుంది. ఇప్పుడు ఇది మన ప్రీవియస్ వన్, నేను ఆల్రెడీ మీకు చూపించింది. సేమ్ మనం ఇప్పుడు జనరేట్ చేసిన రిపోర్ట్కి చూసారా ఇవన్నీ పక్కన వస్తున్నాయి. సో దీన్ని మనం కరెక్ట్ చేసేద్దాం. మన కోడ్కి వచ్చి వచ్చాను. ఇక్కడ కోడ్కి వస్తే మనకి దేనివల్ల ఇష్యూ వస్తుందంటే, మనకి ఇక్కడ రిపోర్ట్ రన్ చేసినప్పుడు ఇక్కడ 2 ఫార్మాట్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో టెస్ట్ దగ్గర స్టివర్డ్ మ్యాండీ ఇలా వస్తుంది అనమాట. test2లో ఇక్కడ ఇలా వస్తుంది. ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే, లైక్ ఇక్కడ మనం ఫ్లెక్స్ ర్యాప్ అనేది ఉంచాలి. అఫ్ కోర్స్ ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఫ్లెక్స్ ర్యాప్ తర్వాత ఫ్లెక్స్ ర్యాప్ అంటే మనకి ఐటమ్స్ ఒకదాని పక్కన ఒకటి సెట్ అవుతాయి, టెక్స్ట్ అనేది ర్యాప్ అవుతుంది అనమాట ఉండకుండా. అలా అయితే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫ్లెక్స్ ర్యాప్ అనేది తీసేసి ఫ్లెక్స్ డైరెక్షన్ పెడదాం. ఫ్లెక్స్ డైరెక్షన్ స్పేస్ కాలమ్ అనే ఇచ్చేస్తున్నాను. సో అప్పుడు మనకి హారిజాంటల్గా రాకుండా వర్టికల్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసేసి అప్లోడ్ చేసేద్దాం. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు మనం ఈ టెంప్లెట్ని అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ మనం టెంప్లెట్ని అప్లోడ్ చేశాను ఇప్పుడే. నౌ సేవ్ ఇట్ అండ్ వ్యూ రిపోర్ట్. ఫస్ట్ టెస్ట్లో ఇది మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ test2లో ఇలా వస్తుంది అనమాట. రాజర్స్, ఫ్యాంటా, జిమ్, ట్రేసీ, లైక్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఇక్కడ ఫాంట్ తగ్గించుకోవాలనుకుంటే మీరు ఫాంట్ కూడా తగ్గించవచ్చు. లైక్ నేను ఇక్కడ ఫాంట్ తగ్గిస్తున్నాను. ఆ ఫాంట్ తగ్గించినప్పుడు మనకి ఫాంట్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. లెట్ మీ ఓపెన్ ద టెంప్లెట్ వన్స్ అగైన్. మన ఫైల్లో ఇక్కడ ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ అని ఇచ్చాము. ఇక్కడ 10 అడ్జస్ట్ చేసుకుంటే 10కి తగ్గుతుంది. ఓకే, సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి CSSని. ఆ తర్వాత మనం ఇక్కడ మనకు వచ్చే XML అవుట్పుట్ నుంచి XSL ట్యాగ్స్ యూజ్ చేసుకొని ఇలా డేటాని ఫర్ ఈచ్ లూప్లో తిప్పితే ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ వస్తుంది. ఆ తర్వాత టూల్ టిప్ టెక్స్ట్లో మనకు కావాల్సిన కాలమ్స్ని పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ గెట్ ద ఇంటరాక్టివిటీ. మనం ఈ విధంగా ఇంటరాక్టివిటీని మన HTML అవుట్పుట్స్లో తెచ్చుకోవచ్చు అనమాట. RTF ద్వారా ఇంత ఇంటరాక్టివిటీని తీసుకోవడం ఇట్స్ నాట్ ఫిజిబుల్. బట్ XSL ద్వారా
we can get much more interactivity by using HTML tags and CSS properties. Okay, this is all for the video. Thank you very much, team.